జిమికంద్ చాప్లీ కబాబ్ చాలా సింపుల్ వంటకం, కానీ భలే టేస్ట్ ఉంటుందో. జిమికంద్ చాప్లీ కబాబ్. జిలేబీ కడాయి పొయ్యి మీద ఎక్కించు. అలాగే బాగా చిన్నగా మంట వెలిగించి నూనె వేసి ఒక 10-15 బాబాయ్ ఉడకబెట్టిన కందగడ్డ. ఉడకబెట్టిన మరి ఏంది ఎల్లో కలర్? కొంచెం పసుపు ఉప్పు వేసాం లేరా, ఇప్పుడు అన్ని ఎక్కడ చెప్తాం. అల్లం వెల్లుల్లి ముద్ద దీంట్లోనేనా? అన్ని కలిపేయడమే. వేస్తున్నా. చాట్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, పుట్నాల పొడి, మిరియాల పొడి, కొత్తిమీర వేసే. ఉప్పు ఎంత వేయమంటావు? 1.5 ఫుల్గా తెచ్చామంటే ఒకటి చాలు, సరిపోద్ది. ఇక నిమ్మకాయ రసం కలిపి ఇది కొంచెం ఎంత అవసరమో అంత కలుపు. చేతితో కలపడం పిసికేస్తా అంతే. కబాబ్ అంటే అంతే కదరా. బ్రెడ్ పడేయాలా? ఎంత వేస్తావు? చేతులు కడుక్కుని ఉండలు చేయి. ఎంత ఉండాలి? 6 ఉండలు చేయి చాలు, 6-7. ఆ టమాటాలు అందుకో. వాటికి టమాటా ముక్క అతికించి ఇలా నూనెలో తోసేయడమే. ఇప్పుడు ఏం చేస్తామంటే వీటి మీద ఒక్కొక్క టమాటా పెడతాం. ఇంకోటి అక్కర్లేదు, చాలులే. చూడు, ఇగో వీటి మీద ఒక టమాటా పెట్టు. నొక్కి అక్కడ పెట్టేయడమే. టమాటా కిందికి రావాలి. టమాటా కిందికి వచ్చేలా జాగ్రత్త పెట్టు. కొంచెం కదుపుతూ ఉంటే ఆ నూనె తగిలితే చక్కగా వేగుతుంది. మెల్ల కదుపు అంతే. కదిపావు కదా, ఇప్పుడు తిప్పే. ఇది ఒక 2 నిమిషాల్లో అయిపోద్ది. అవును, అయిపోద్ది. ఏమైనా మూత పెట్టాలా? నేను వదిలే, ఒక 2 నిమిషాలు అలా వదిలే. జిమికంద్ చాప్లీ కబాబ్ కు హై నై కోయి జవాబ్. ఆహాహాహాహా. జిమికంద్ చాప్లీ కబాబ్ ఎలా చేసావు? జిమికంద్ చాప్లీ కబాబ్ ఎలా తయారు చేశానంటే, ముందుగా పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టిన కందగడ్డలో అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, పుట్నాల పొడి, మిరియాల పొడి, కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి అందులోనే బ్రెడ్ పొడి కూడా వేసి బాగా కలిపి ఉండలుగా చేసి పైన టమాటా ముక్కలు పెట్టి వేడిగా ఉన్న నూనెలో వేసి 2 వైపులా బాగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే జిమికంద్ చాప్లీ కబాబ్ రెడీ.